హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒకే ఒక్క వర్డ్లో చెప్పాలంటే జై హో పల్లవి ప్రశాంత్. ఎందుకు అంటే అసలు ఏమన్నా జర్నీదా ఆ పిల్లోడిది అని. అసలు ఆ పిల్లోడు పడిన కష్టం ఏదైనా సరే బిగ్ బాస్ హౌస్లో నేను ఉండాలి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలి అని ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో ఒక పొలంలో ఎక్కడో పొలం పనులు చేసుకునే తన పొలమే దున్నుకునే అతను అసలు ఆ కళ కనడం ఏంటి, ఆ కళ కోసం ఇంత కష్టపడటం ఏంటి, ఇంత కష్టపడి ఆ కళని నెరవేర్చుకోవడానికి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడం ఏంటి, అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ కష్టపడి పోరాడి ఇంతమంది ప్రేక్షకుల అభిమానాలు సంపాదించి అసలు విన్నర్ అవటం ఏంటి, అసలు ఎక్కడైనా పొంతనుందా? అసలు తన వీడియోలు మీకు అసలు ఎలా ఇన్స్పిరేషనల్ జరిగినాయి చెప్తాను చూడండి. తన పాత వీడియోలు చూసినప్పుడు ఏ అని అసలు పిచ్చి పిచ్చిగా ఉంటాయి. సో అక్కడ ఆ ప్రశాంతేనా ఈ ప్రశాంత్ అనే డౌట్ వస్తుంది. సో మనకు ఒక కళ ఉన్నప్పుడు అరే అది చూస్తేనేమో అక్కడెక్కడో మనకు అందనంత ఎత్తులో ఉంది, మనం దాన్ని సాధించగలమా, దాన్ని సాధించలేమా అన్న ఆలోచన వదిలేసి దాన్ని నిన్ను సాధించాలి అని చెప్పి మన ప్రయత్నాన్ని సాగించాలి. సో తను అప్పుడు ఉన్నప్పుడు ఆ ప్రశాంత్ ఈ ప్రశాంత్ ఒక్కరు కాదు, ఆ ప్రయత్నంలో తను చాలా నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, ఓర్పుతో నేర్పుతో సాధించాడు అనమాట. సో కళ కంటమే కాదు, ఆ కళ కోసం మన వంతు మన ప్రయత్నాలు మనం చేయగలగాలి. సో మనకు అందదేమో అని చెప్పి ఉండిపోతే అది ఎప్పటికీ అందదు. మనం తప్పో రైటో మన ప్రయత్నం మనం సాగిస్తూ ఉంటే తర్వాత మనలో ఉన్న లోటుపాట్లన్నీ మనకు తెలుస్తాయి. ప్రకృతి దేవుడు అన్నీ మనకు సహకరిస్తాయి. సో మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముందు మన ప్రయత్నం మనం చేయాలి. సో అది సోమవారం మొదలుపెట్టి శుక్రవారం తవ్వదు, 3-4 సంవత్సరాలు తను పడిన కష్టం. సో ఎట్లాగైనా సరే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకోవటం ఒక ఎత్తు, కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడా తగ్గకుండా ఏంటి తన ఆడిన ఆట. సో వచ్చినప్పుడు ప్రశాంత్కి ఇంకా చెప్పాలంటే 1వ వారం ప్రశాంత్కి 15వ వారం ప్రశాంత్కి ఎంత తేడా ఉంది. ఆ మెచ్యూరిటీ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే. సో విన్నర్ అవటం అంటే బిగ్ బాస్ సీజన్ 7లో అంతమంది తోపుల్ని అసలు ఆషామాషా వ్యక్తుల అమరు, శివాజీ, అర్జున్, అసలు ప్రియాంక, శోభా శెట్టి, వీళ్ళందరూ ఎలాంటి ఫేమస్ పర్సనాలిటీస్. సో అలాంటి పెద్ద పెద్ద ముదురులు దాటుకొని విన్ అవటం అంటే అసలు మామూలు జర్నీ కాదు ప్రశాంత్. సో సూపరు. చాలామందికి ఇన్స్పిరేషనల్, చాలామంది యంగ్స్టర్స్కి మీరు ఇన్స్పిరేషనల్. ఇంకా అసలు ఇది రాబోయే కొన్ని సీజన్స్ వరకు చెప్పుకునే పేరు అనమాట. నెక్స్ట్ టైం ఎవరైనా కామనర్ వస్తున్నా కూడా సీజన్కి ఎవరైనా సరే ఇంత ఈజీగా తీసుకునే సిచ్యువేషన్ ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు, బిగ్ బాస్ టీమ్ సీరియస్గా తీసుకుంటుంది, ఆడియన్స్ సీరియస్గా తీసుకుంటారు, లోపల కంటెస్టెంట్స్ సీరియస్గా తీసుకుంటారు. సో నెక్స్ట్ లెవెల్ మార్క్ని అయితే మీరు బిగ్ బాస్ మీద క్రియేట్ చేశారు. సో సూపరు. అసలు పదాలు దొరకడం లేదు, ఎంత వర్ణించినా కూడా అసలు ఎక్కడ తగ్గని ఆట తీరు. అసలు సో తెగించిన ఆట తీరు, ఒకటి దూకుడు, అలాంటి ఆట తీరు అనమాట. దెబ్బలు తగులుతాయా, ఏది తగులుతాయో లేదు, నేను ఆడాలా, నేను గెలాలా, నేను ఉండాలా, అంతే. సో అదే ఏమంటారు, అదే మోటివ్తో ఆ గేమ్ని ఆడారనమాట. సూపర్. అసలు వండర్ఫుల్ జర్నీ. కప్పు కొట్టడం అంటే మాత్రం మామూలు విషయం కాదు. సో మీ ఊరికి, మీ అమ్మ నాన్నకి ఊరికే కాదు, చాలామంది మీ ఫ్యాన్స్ని, మీ గేమ్ని ఎవరైతే చూసారో వాళ్ళందరినీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు ఆడారు. సూపర్. మీకు గెలవటం నిజంగా సూపర్. మోస్ట్ డిజర్వింగ్ ప్లేయరే కప్పు గెలిచాడు. సో ఈ డిజర్వ్స్, వాళ్ళందరూ డిజర్వ్సే, బట్ హీ డిజర్వ్స్ మోర్ దెన్ ఎనీవన్ అని చెప్పి నాకు అనిపించింది. సో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ చూసుకుంటే అతి తక్కువ తప్పులు చేసిన కంటెస్టెంట్ ప్రశాంత్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందరితో కంపేర్ చేసుకుంటే బ్యాక్ బిచ్చింగ్ కానీ, ఫౌల్స్ ఆడటం కానీ, ఎవరితో అయినా సరే కంటిన్యూస్ ఎనిమిటీ కానీ, అదే వెనక మాట్లాడటం, ఇవన్నీ అసలు ఏమీ లేవు. ఏదున్నా ముందు. అలాగే పాజ్ చేసుకుంటే స్నేహం, స్వచ్ఛంగా ఉంటుంది స్నేహం. అసలు శివాజీ గారు వెళ్ళిపోతున్నా అప్పుడు కూడా, ఈవెన్ కప్పు గెలిచిన తర్వాత కూడా ఆయనకి శివాజీ మీద ఉన్న అభిమానం, అన్నా అని చెప్పి వెంటనే. సో అది. సో అలాంటి పాజిటివ్స్, అందరినీ సమానంగా చూడటం, అందరినీ రెస్పెక్టబుల్గా చూడటం. గేమ్ అంటే ఎవరైనా ఒకటే, గేమ్ ఈజ్ గేమ్, గేమ్లో మాత్రం తగ్గకుండా ఆడటం. సో దెబ్బలు తగిలినా పర్లేదు అన్నట్టు ఆడటం. సో అందరికన్నా తక్కువ మిస్టేక్స్ చేశాడు ప్రశాంత్, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే. సో అందరికన్నా తక్కువ మిస్టేక్స్ చేసి మోస్ట్ డిజర్వింగ్ విన్నర్కి మోస్ట్ డిజర్వింగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు. సూపర్ అంటే సూపర్ జర్నీ. అసలు రాబోయే కొన్ని బిగ్ బాస్ సీజన్స్ వరకు దీని గురించి చెప్పుకొని తీరాల్సిందే. ప్రశాంత్ జర్నీ కోసం మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే సీజన్ కూడా అంత హిట్ అయింది. సో వీళ్ళందరికీ నిజంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ రన్నర్గా అమర్దీప్. సో అమర్దీప్ తను లోపలికి హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు తన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, తను ఆడిన విధానం, తను డౌన్ అయిన విధానం, అక్కడి నుంచి మళ్ళీ తను పుంజుకొని ఒక పడిలేచిన కెరటం లాగా తన గేమ్ను తీర్చిదిద్దుకున్నాడు. అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లేతో అన్ఫిల్టర్డ్, అన్మాస్క్డ్ కంటెస్టెంట్, సూపర్ ఎంటర్టైనరు, ఆల్రౌండర్ చెప్పాలంటే.
సో సూపర్గా తన గేమ్ తను మార్చుకుంటా తను మలిచిన విధానం ఈరోజు చివరికి ఫినాలే వరకు వచ్చి ఫైనల్ టాప్ 2లో ఉన్నాడంటే సూపరు. అమర్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా సూపరే. అమర్ ఫ్యాన్స్ అర్థం చేసుకున్నంతగా ఏ కంటెస్టెంట్ని ఎవరి ఫ్యాన్స్ అర్థం చేసుకోరేమో. సో ఆ రేంజ్లో వాళ్ళు అమర్ని అర్థం చేసుకున్నారు. అమర్ ఏం చేసినా దాని వెనకాల ఉన్న మీనింగ్ లాజిక్ వాళ్ళు తెలిసినంతగా అసలు ఎవరికి తెలియదు. సో సూపర్ సపోర్ట్ ఇచ్చారు బయట నుంచి, వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో సూపర్గా తన జర్నీని మాత్రం ఎక్కడ స్టార్ట్ చేశాడు అన్నది పాయింట్ కాదు, కానీ ఎక్కడ ఎండ్ చేశాడు అన్నది చూసుకుంటే రన్నర్గా ఎండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో సూపర్గా తన గేమ్ని మధ్యలో తను అర్థం చేసుకొని మార్చుకునే విధానం అయితే హైలైట్. సో ఎంటర్టైనర్ ఆఫ్ ద సీజన్ మాత్రం అమరే, సూపర్గా ఎంటర్టైన్ చేశాడు మనల్ని. నెక్స్ట్ ద మాస్టర్ మైండ్. ఈయన లేకపోతే బిగ్ బాస్ సీజన్ 7 లేదు అని హేటర్స్ కూడా చెప్పుకునే పేరు అది. సో సింపుల్గా చెప్పాలంటే ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. అలా అని చెప్పి ఆయనకి ఓట్లు వేయలేదా, ఫ్యాన్స్ లేరా అంటే ఫ్యాన్స్ ఉన్నారు. బట్ గ్రూప్ అనేది అందరూ టాప్ 5కి వస్తే ఇలాగే జరుగుతుంది. సో ఆ ఓట్స్ అనేవి డీవేట్ అయిపోయినాయి. బట్ మాస్టర్ మైండ్ ఆఫ్ ద సీజన్, ద చాణక్య ఆఫ్ ద సీజన్, మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్ ఎవర్ ప్లేడ్ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ. సో బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటివరకు 8 సీజన్స్లో ఇంత ఇంటెలిజెంట్గా గేమ్ ఆడిన వాళ్ళు ఇప్పటివరకు లేరు. నాకు తెలిసి వచ్చే సీజన్స్లో ఎవరైనా గేమ్ ఇంత ఇంటెలిజెంట్గా ఆడినా కూడా అది ఖచ్చితంగా శివాజీ మార్క్ అనేది దాని మీద ఉంటుంది. ఆ కంపారిజన్ కూడా అరే శివాజీలాగా ఆడాడరా, రే శివాజీకి మించి ఆడాడరా, శివాజీతో పోల్చుకుంటే ఏం ఆడాడరా అన్న రీతిలో కంపారిజన్ వస్తుంది. ఆ మార్క్ తను క్రియేట్ చేయగలిగాడు. ఎక్స్ట్రీమ్లీ అసలు సూపర్. ఇలాంటి గేమ్ ప్లే హిందీలో వాటిల్లో ఎంతోమంది చూశాను కానీ సో తెలుగు బిగ్ బాస్లో ఇలాంటి గేమ్ ప్లే చూడటం ఇదే ఫస్ట్ టైము. సో టూ మచ్ ఇంప్రెస్డ్ అనమాట ఆయన గేమ్ ప్లేతో మాత్రం. సో ప్రత్యర్థుల్ని తన గేమ్ ప్లేతో తన మైండ్ గేమ్తోనే చిత్తు చేశాడు ఆయన. సో నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే. బ్రతికించు అన్న కాన్సెప్ట్ తను చెప్పటం మాత్రమే కాదు, చేయటం కూడా. సో తను బ్రతికాడు, తనతో పాటు ప్రశాంత్ని విన్నర్ చేశాడు, యావర్ని టాప్ 4లో నుంచోబెట్టాడు. సో నెక్స్ట్ లెవెల్. వీళ్ళు మన టాప్ 3, టాప్ 4కి వస్తే యావరు. ఫ్రమ్ నో బడీ టు ఎవ్రీబడి. సో ప్రతి కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా అరే యావరు ఉండాలరా, అరే యావరు మంచోడరా, అరే యావరు ఉండాలి అని కోరుకునేటట్టు తన క్యారెక్టర్ ఉంది గేమ్లో. గేమ్ ఎంత సీరియస్గా ఆడతాడో గేమ్తో పాటు తన క్యారెక్టర్ని కూడా అలాగే చూసుకున్నాడు. సో అసలు జీరో హ్యాటర్స్ అని చెప్పాలి. ఎవరికైనా సరే హ్యాటర్స్ ఉన్నారు కానీ ఎవరికి మాత్రం హ్యాటర్స్ లేరు. కాకపోతే ఏంటంటే యావర్కి ఫ్యాన్స్ కూడా లేరనమాట. ఎవరైతే యావర్ ఫ్యాన్స్ అయ్యారో వాళ్ళు చేసిన పోరాటం మాత్రం అసలు అలుపెరగని పోరాటం చేశారు. బయటకు వచ్చాక ఎవరికైనా రుణపడి ఉన్నాడంటే మాత్రం వాళ్ళ ఫ్యాన్స్కి రుణపడి ఉండాలి. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ యావర్ కోసం ఒక యుద్ధమే చేశారు బయట. సో బయట వేరే ఫ్యాన్స్తో కానీ అసలు ఓట్లు ఇచ్చడంలో కానీ రివ్యూయర్స్తో కానీ ఎవరితో అయినా సరే ఎవరి కోసం ఒక మినీ సైజ్ యుద్ధమే చేశారు వాళ్ళు. సో అలాంటి యావరు అందరి మనసుల్ని గెలుచుకొని అసలు యావర్కి తెలుగు వచ్చుంటే కనుక వారు వన్ సైడ్ అయిపోయింది. యావర్ విన్నరే, యావర్ ఇప్పటికీ విన్నరే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. ఎందుకంటే అందరి గ్రాఫ్లో ఎంత ఇంక్రిమెంట్ వాళ్ళకి ఈ బిగ్ బాస్ తర్వాత వాళ్ళ లైఫ్లో ఎంత ఇంక్రిమెంట్ వచ్చిందని చూసుకుంటే అందరిది 20, 30, 40, 50, 60 అని ఉంటే యావర్ది అసలు అన్కౌంటబుల్. ఎందుకంటే ఎవరికి తెలియని స్టేజ్ నుంచి ఈరోజు లక్షల మంది, కోట్ల మంది యావర్ని అభిమానిస్తున్నారంటే అది అసలు మామూలు విజయం కాదు. నాకు తెలిసి ఈ అందరిలోకి ఎక్కువ విజయం పర్సంటేజ్ల ప్రకారం తీసుకుంటే కనుక హైయెస్ట్ పర్సంటేజ్ మాత్రం ఎవరికే ఉంటుంది. సో సూపర్ అంటే సూపర్. నో బడీ టు ఎవ్రీబడీస్ పర్సన్ అవటం అంటే అది మామూలు విషయం కాదు. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ హ్యాటర్స్ ఉంటారు ఎవరికి. నాకు తెలిసి 0 హ్యాటర్స్, అంత హ్యాటర్స్ కూడా ఎవరు ఉంటారు. అలాంటి గేమ్ ప్లే తను ఆడాడు అనమాట. సో సూపర్. దాని తర్వాత ప్రియాంక జైన్ గారు. అసలు అంతమంది అమ్మాయిలు బిగ్ బాస్లోకి వచ్చి అలా వచ్చిన ఇలా వెళ్ళిపోతా ఉంటే టాప్ 5 వరకు ఒక అమ్మాయి ఉండటం అసలు నెక్స్ట్ లెవెల్. శివంగి ఆఫ్ ద సీజన్ అనమాట. తన కోసం తను స్టాండ్ తీసుకునే విధానం, ఏదైనా సిచ్యువేషన్ కోసం స్టాండ్ తీసుకునే విధానం, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే తన పాయింట్స్ గట్టిగా చెప్పే విధానం, సో తన మాట్లాడే తీరు, తనను తను ప్రేక్షకులు ముందు పెట్టుకునే విధానం అసలు నెక్స్ట్ లెవెల్. సో శివంగి అనే చెప్పాలి. తన టాప్ 5లో ఉండటం మాత్రం నిజంగా సూపర్. ఇంకా అర్జున్ TTF గెలిచి తన తలరాతను మార్చుకున్నాడు. సో అసలు అర్జున్ లాంటి కంటెస్టెంట్ ఫస్ట్లో వచ్చింటే బాగుండేది అని అనుకునే వ్యక్తి ఉండరు. మోస్ట్ ఆఫ్ ద బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ అనుకుని ఉంటారు అబ్బా సీజన్ స్టార్టింగ్లో వచ్చుంటే ఇంకోలా ఉండేదేమో, అసలు విన్నర్ రేస్ మొత్తం మారేదేమో, అసలు టాప్ 2లో టాప్ 3లో ఉండేవాడేమో, అసలు మొత్తం ఈ గ్రూప్లన్నీ వేరే రకంగా ఉండేదేమో, స్పా వర్సెస్ స్పై వన్ సైడ్ కాకుండా ఇంకా వేరేలా ఉండేదేమో అన్న ఆలోచనలు మాత్రం రాకుండా ఉండవు. సో వచ్చింది 5 వారాల తర్వాత అయినా సరే పంచపాండవులాగా 5 వస్తే అర్జునుడిలాగా ఒక్కడే మిగిలాడు అనమాట. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా తన గేమ్ ప్లేతో తను ముందుకు పుష్ చేసుకుంటా
ఆడిన టాస్క్ ఒక టాస్క్ మాస్టర్ చెప్పాలంటే. సో ప్రతి టాస్క్లోనూ ఆడిన మెజారిటీ ఆఫ్ ద టాస్క్లు విజయం సాధిస్తా వరుసగా 3 టాస్క్లు గెలిచి టీటీఎఫ్ గెలుచుకుంటాం, టికెట్ ఫినాల్ గెలుచుకొని ఫినాల్ అడిగి పెట్టిన ఫస్ట్ ఫైనలిస్ట్ అనమాట. సో సూపర్ తను కూడా. సో వీళ్ళందరూ ఈ 105 రోజుల్లో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ఎప్పుడైనా సండే మనం చెప్పుకునే రివ్యూ ఎలా ఉంటుందంటే, సో పలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పుకొని రేపు నామినేషన్స్, మనకి సండే ఈజ్ ఫండే కాదు మండే ఈజ్ ఫండే అని ఎన్ని సీజన్స్ వచ్చినా ఇలాంటి కామెంట్స్ ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కసారి అది తలుచుకుంటే బాధేస్తూ ఉంటుంది. ఏంటి అంటే అరే రేపు మండేరా, కానీ రేపు నామినేషన్స్ లేవు కదా. నేను ఎవ్రీ మండే ఎలా ప్లాన్ చేసుకునేవాడిని అంటే మార్నింగ్ ఒక 1-2 దాకా ఎట్లాగైనా సరే వర్క్ మొత్తం అవగొట్టేయాలి అది అని చెప్పి అలా ప్లాన్ చేసుకొని తొందరగా లేచి ప్లాన్ అంతా చేసుకొని, ఎందుకంటే నామినేషన్స్ 4-5 అలా స్టార్ట్ అయిపోతాయి. సో అప్పటి నుంచి నామినేషన్ డెడికేట్ చేయాలని ఉండేది. సో రేపటి నుంచి నామినేషన్స్ లేవు. లాస్ట్ వీక్ వరకు అట్లీస్ట్ ఎపిసోడ్స్ అయినా ఉండేవి, ఇప్పుడు ఆ ఎపిసోడ్స్ లేవు, నామినేషన్ లైవ్ అనేది లేదు. సో కొద్దిగా కష్టంగానే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కొన్ని రోజులు మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి కొద్ది టైం పట్టిద్ది. సో ఓటీటీ సీజన్ ఉంటుంది అంటున్నారు. సో మేబీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి కానీ 90% షూర్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది అని అంటున్నారు. సో నాకు కూడా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇదే టెంపోని కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా ఇది ఉపయోగపడిద్ది అన్నది నా పాయింట్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ రేపటి నుంచి అయితే మనకి బిగ్ బాస్ ఉండదు. నేను కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను. సో నిజంగా మీరు హానెస్ట్గా మీరు ఎంటర్టైన్ ఫీల్ అయితే అంటే రివ్యూస్ బాగున్నాయి అని చెప్పి బాగా చెప్పాను ఏదైనా ఫీల్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. ఐ వాంట్ టు సీ ఎంతమందికి నచ్చింది ఏంటి అని చెప్పి. సో నిజంగా హ్యాపీగా మీరు ఫీల్ అయ్యి ఉంటే, సో నేను కూడా మిమ్మల్ని బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ టీము, నాగార్జున గారితో పాటు నేను కూడా మిమ్మల్ని వాళ్ళ కంటెంట్తో, నేను నా రివ్యూస్ కంటెంట్తో ఎంటర్టైన్ చేశానని నేను కూడా అనుకుంటున్నా. రేపటి నుంచి మనకేం లేకపోయినా కూడా సో ఏదో విధంగా మనకు టచ్లోనే ఉందాం. మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్ సజెషన్స్, ఇలాంటివి చాలా కంటెంట్ ఐడియా ఉన్నాయి. సో వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం. ముందు చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేద్దాం అన్నట్టు, చిన్న బ్రేక్ తీసుకొని సలార్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం అన్నట్టు. ఈ లోపల బజ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడు బజ్ ఇంటర్వ్యూ చేయను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఎలిమినేషన్ అయిపోతే ఇంక అక్కడితో బిగ్ బాస్ అయిపోయినట్టే, బజ్తో అయిపోయినట్టు అని అనుకోవచ్చు. కానీ నాకు ఫస్ట్లో బజ్ బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. నాకు ఎప్పుడైతే తెలిసిందో ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫోన్ ఇచ్చేస్తారు అని తెలిసిందో బజ్ ఇంటర్వ్యూకి ముందే అంట. సో అప్పటి నుంచి నాకు బజ్ మీద కూడా పెద్ద బజ్ లేదనమాట, ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఫోన్ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టేజ్ మీద నుంచి బజ్ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళి అక్కడ బజ్తో చేస్తే ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ వచ్చిద్దేమో, ఫోన్ ఇస్తే ఇంకా కొన్ని మాట్లాడేస్తాం కాబట్టి కొన్ని విషయాలు తెలిసిపోతాయి కాబట్టి ఇంకో రకమైన అవుట్పుట్ వస్తుందేమో అని చెప్పి నాది చిన్న డిస్బిలీఫ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి చిన్న నమ్మకం అలాంటిది. సో అందుకోసం అని చెప్పి నాకు బజ్ మీద తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. బట్ స్టిల్ మనకు టచ్లో ఉండాలి. ఈ ఫేవర్ తగ్గాలి అంటే, బిగ్ బాస్ ఫేవర్ కొద్దిగా తగ్గాలంటే బజ్ ఇంటర్వ్యూస్ వాటిని కూడా ఏమైనా రివ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను, వాటిని పెడతాను. సో ఓవరాల్గా ఏంటంటే అందరూ గెలిచారు, ఒకరు తప్ప అని ఎందుకు పెట్టానండి, ఒకరు తప్ప అని అనిపించలేదు నాకు. అందరూ గెలిచారని అనుకుంటున్నా. సో ఇంకా నేను తమ్ముళ్ళు కన్ఫ్యూజన్ ఉన్నా అందరూ గెలిచారని. చాలామంది ఏంటంటే శివాజీ గారికి అన్యాయం జరిగిందని ఇంకా స్టిల్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను ఇంతకు ముందు కూడా వీడియో చేసి పెట్టాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్యాయం అయితే జరగలేదు. ఎలా చెప్తాను చూడండి. యాక్చువల్గా అయితే అర్జున్ ఓట్స్ తక్కువ ఉన్నాయి, 6లోనే ఉన్నాడు. బాగా కష్టపడ్డాడు. అందరూ ఎలా గెలిచారో చెప్తాను చూడండి మీకు. బాగా కష్టపడి టికెట్ ఫినాల్ ప్రతి టాస్క్ 100% ఇచ్చి బాగా ఆడాడు. అలాంటి బాగా ఆడిన అర్జున్ ఇప్పుడు ఓట్స్ తక్కువ ఉండటం వల్ల ఫినాల్కి రాకుండా మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతే అది బాగోదు అని చెప్పి అర్జున్కి న్యాయం చేయడం కోసం అర్జున్ని చివరిదాకా ఉంచారు. అదొక రీజను. 2 ఓట్స్ అనేవి స్ప్లిట్ అవ్వకుండా ఉండటం కోసం, ఓట్స్ వేరే మొత్తం ఓటింగ్ ఆర్డర్ మారకుండా ఉండటం కోసం అర్జున్ చివరిదాకా ఉంచారు. సో అర్జున్కి ఫినాలే ఎపిసోడ్ వరకు ఉంచి అర్జున్కి న్యాయం చేశారు. అర్జున్ ఆ విధంగా గెలిచాడు ఫైనల్లో ఉండి. అదర్వైజ్ టాప్ 6లో ఫినాలేకి ముందు ఎలిమినేట్ అయిపోవాలి, టాప్ 5 కనుక పెడదాం అనుకుంటే. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ప్రియాంక గారు, అంతమంది అమ్మాయిల్లో తను అక్కడ దాకా వచ్చి చేరుకున్నారంటే, వరుసగా 7 వరుసగా ఎలిమినేట్ అయిపోయిన సీజన్ నుంచి తను టాప్ 5 చేరుకున్నారంటే అది మామూలు విషయం కాదు. సో తనకు తనే ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం. సో ఖచ్చితంగా ఆనందంగా ఫీల్ అవుతారు ఆవిడ టాప్ 5లో ఉన్నారు. అంతకు మించిన ఆనందం ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే అబ్బాయిలు డామినేట్ చేసిన సీజన్లో తను డామినేట్ చేసుకుని చివరిదాకా వచ్చారంటే నెక్స్ట్ లెవెల్. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సో ఆవిడకి కూడా న్యాయం జరిగింది. ఎవరో తెలియని 4th ప్లేస్లో సీజన్, అది కూడా లాంగ్వేజ్ రాకుండా రీజనల్ షోలో టాప్ 4th వరకు నెగ్గుకు రావటం అంటే మామూలు విషయం కాదు. దట్టు 4th ప్లేస్లో ఎలిమినేట్ అవుతా 1/3 మనీ అంటే ఆల్మోస్ట్ 30% మనీ దాన్ని కొలగొట్టుకొని వెళ్ళాడు అనమాట. అంటే 15 lakhs తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా ఎవరికి కూడా న్యాయం జరిగింది. నెక్స్ట్ శివాజీ గారు ఎంటర్ అయిన మోటివ్ ఆడియన్స్ని గెలుచుకోవాలి అని చెప్పి, ప్రేక్షకుల ప్రేమను తిరిగి పొందాలి అని చెప్పి, మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలి అని చెప్పి,
ఆయన అనుకున్న దానికన్నా, ఆయన ఏదైతే ఎస్టిమేషన్ చేసుకుని హౌస్లోకి వెళ్ళి ఉంటారో నాకు తెలిసి ఆయన అనుకున్న దానికన్నా ఆయన ఎస్టిమేషన్స్కి 10 times మించి అవుట్పుట్ ఉందో తప్పితే ఎక్కడ కూడా ఇంత తగ్గినట్టు కూడా ఉండదు. సో ఆయన ఏదైతే లవ్ సంపాదించాలనుకున్నాడో, ఆయన ఇంతమంది ప్రేమను సంపాదిద్దాం అనుకున్నాడో, ఎంతమంది అయితే ఆయన అనుకున్నాడో అంతకు మించి డబుల్ ట్రిపులే ఉంది కానీ అవుట్పుట్ బయట. సో కొంచెం కూడా తగ్గలేదు. మేబీ నేను విన్నర్ అవ్వలేదు, రన్నర్ అవ్వలేదు అన్న బాధ తన లోపల మనకు చెప్పకపోయినా ఉండొచ్చు కానీ, బట్ అంతకు మించి ఆయన సాధించారు. సో చాలామంది ప్రేక్షకుల విజయాన్ని ఆయన సొంతం వాళ్ళ అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనకి విజయం అందలేదు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. స్పై గ్రూపు, ఓట్స్ మళ్ళీ స్ప్లిట్ అవ్వకుండా స్పైలోనే ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలని స్పై ఫ్యాన్స్ అనుకోవటం, అలాగే ఎవరిని టాప్ 5లో పెట్టాలని అనుకోవటం. అదే మిడ్ వీక్ ఎలిమినేషన్ అందుకని చేయలేదు వాళ్ళు. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే ఎవరి ఓట్లన్నీ మళ్ళీ ఎలాగో టాప్ 5కి వచ్చేసాడు కదా శివాజీ గారికి పడేది. సో అలా వాళ్ళ ఓట్లు ఇదవటం వల్ల ఆయన టాప్ 3 పొజిషన్కి చేరుకున్నారు. ఆయన కూడా ఎప్పుడు నేను గెలాలి అని కోరుకోవాలి. సో బ్రతికించిన కాన్సెప్ట్తో ఉన్నారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా ఇదే అర్థం చేసుకొని ఓట్స్ అనేవి ఎక్కువ ప్రశాంత్కి ఎవరికి షిఫ్ట్ చేశారు, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది. సో ఆ విధంగా ఆయన విజయం సాధించలేకపోయారు కానీ, బట్ ఆయన మాత్రం ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందే. ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన కానీ ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ వద్దు. ఎందుకంటే ఆయన ఏదైతే ప్రేక్షకుల అభిమానాన్ని కోరుకున్నారో ఆయన సంపాదించినట్టే. మీరు ఓవరాల్గా చూసుకుంటే టాప్ 4లో 100%, టాప్ 5లో 100% ఓటింగ్ తీసుకుంటే 70% స్పైక్ ఉంది అంటే ఆ 70% ముగ్గురికి ఉన్నట్టే. సో అంత అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. సో ప్రౌడ్గా ఫీల్ అండి. ఆ విధంగా ఆయనకి న్యాయం జరిగినట్టే. నెక్స్ట్ అమరు రన్నరు. అమర్కి మనీ కానీ కారు కానీ ఇదేమీ రాలేదు కానీ అంతకు మించి ఆయన ఫేవరెట్గా ఆయన ఏదైతే ఫీల్ అయ్యారో, ఎవరిని రవితేజ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్న మిమ్మల్ని చూసి ఇంత దూరం వచ్చారని చెప్పి హెయిర్ స్టైల్ నుంచి అన్ని ఆయనలాగా ఆ ఎనర్జీని కానీ అన్ని ఆయనలాగా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు సినిమా చేసే అవకాశం రావడం అంటే ఇది అమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు బాస్, ఇది అమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆయన కప్పు కన్నా ఎక్కువలా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆ విధంగా చూసుకుంటే అందరికన్నా ఎక్కువ సాధించింది అమరే మరి. సో కప్పు కన్నా ఎక్కువ వచ్చేస్తావా, ఇప్పుడు వచ్చేస్తే నీకు ఇంకా ఈ 4th ప్లేస్లో కనుక నువ్వు వచ్చేస్తే నీకు రవితేజతో సినిమా ఆఫర్ అనగానే ఒక సెకండ్ తడుముకోలేదు అమర్. సో అంత అభిమానం అమర్కి రవితేజ గారు అంటే. ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా నేను చెప్పలేను సార్, అది అమర్ ఇష్టమే అంటే వాళ్ళ మదర్ కూడా వచ్చేమనండి సార్, ఎందుకంటే రవితేజ గారు అంటే ప్రాణి చూసేవా రవి, ఎలా వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ చెప్తున్నారంటే మన అదృష్టవంతులం సార్ అని చెప్పి. అదే సో సెలబ్రిటీస్ మన వాళ్ళు ఎవరైనా అభిమానిస్తే ఆ రేంజ్లో అభిమానిస్తారనమాట. కప్పు కూడా తృణప్రాయంగా, అంటే నేను గెలుస్తానని చెప్పి నమ్మకం ఉన్నా కూడా ఆ కప్పు కూడా తృణప్రాయంగా వదులుకొని రవితేజ గారితో సినిమా చేయాలంటే అంతకన్నా ఎక్కువ లేదు అని చెప్పి వచ్చాడని చూశాడు. సో కప్పు కన్నా ఎక్కువ గెలుచుకున్నట్టే మరి సినిమా వస్తుందంటే. సో అమర్కి కూడా సూపర్గా న్యాయం జరిగింది. సో నిజంగా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నాకైతే మాత్రం వీళ్ళందరి కోసం. ఎందుకంటే వీళ్ళందరూ ఏదో విధంగా సెటిల్ అవ్వాలన్నదే. బిగ్ బాస్లో వీళ్ళు వచ్చారు. సో బిగ్ బాస్ వల్ల వీళ్ళకి న్యాయం జరగాలి. సో బిగ్ బాస్ వల్ల వీళ్ళు సెటిల్ అవ్వాలి లైఫ్లో. సో బిగ్ బాస్ అనేది మన ఫేవరెట్ షో. సో బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనం ఎప్పుడు బిగ్ బాస్ లవర్స్. మనం బిగ్ బాస్లో వచ్చిన కంటెస్టెంట్స్తో ట్రావెల్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్తాం. బట్ మనం ఎవరితో ట్రావెల్ చేస్తాం వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని మనం కోరుకుంటాం. సో వీళ్ళు ఏదో విధంగా సక్సెస్ఫుల్ అయితే బాగుంటుంది. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, నాకు ఇలా 15 మూవీ ఆఫర్స్ వచ్చినాయి అని, సందీప్ గారు నాకు ఇలా 3 మూవీ ఆఫర్స్ వచ్చినాయి అని, సాంగ్ పర్ఫామ్ చేశానని చెప్పి, ఒక సాంగ్ చేశానని చెప్పి, బోలే గారు ఒక పాట పాడని చెప్పి చెప్తుంటే ఆనందంగా అనిపించింది. పోనీలే ఏదో విధంగా మంచిగా సెటిల్ అయ్యి సో మంచిగా సంపాదించుకొని సో బిగ్ బాస్ ఎక్కడికి వెళ్ళినా బిగ్ బాస్ పేరు చెప్పుకొని ఓకే బిగ్ బాస్ వల్లే మాకు వచ్చింది అని చెప్పి అలా చెప్పుకుంటే అంతకన్నా ఆనందం ఉంది. అది బిగ్ బాస్ అభిమానిగా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట. బాగుంది బిగ్ బాస్ వాళ్ళు సెటిల్ అయ్యారు అని చెప్పి. సో అమర్కి కూడా ఆ విధంగా ఎక్కువ న్యాయం జరిగినట్టే. సో సూపర్గా అమర్ ఫ్యాన్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. కప్పు రాలేదని చెప్పి మీరు బాధపడద్దు. సో అమర్ రవితేజ గారి సినిమాలో నెక్స్ట్ సినిమా కాదు, ఆ నెక్స్ట్ సినిమాలో మేబీ 1 year టైం పట్టిద్ది. బట్ అందులో ఛాన్స్ మంచి క్యారెక్టర్ ఇస్తారు. ఎందుకంటే రవితేజ గారు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు 2 సార్లు అసలు అన్నా అని చెప్పి. ఈవెన్ మీరు గమనిస్తే అమర్ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే జర్నీ వస్తుందా నాగార్జున గారిది, నాగార్జున గారు జర్నీ వేస్తున్నారా, నాగార్జున గారు తీసుకుని ఒకసారి కూడా ఎగ్జైట్ అవ్వాలా. మధ్యలో రవితేజ గారు సూపర్ విజిల్ వేస్తా అన్నట్టు ఆ ఎగ్జైట్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట అమర్ది. అంత ఫ్యాన్ ముచ్చటేసింది అనమాట నాకు. సో అసలు తడుముకోవాలా. సో బాగుంది, సూపర్. ఇంకా పల్లవి ప్రశాంత్కి వస్తే ఎక్కడ పల్లవి ప్రశాంత్, ఎక్కడ బిగ్ బాస్ 7 విన్నరు. సో రైతు బిడ్డ, భూమి బిడ్డ, ఇప్పుడు బిగ్ బాస్ బిడ్డ. ఇది బిగ్ బాస్ నీకు అడ్డాగా మార్చుకున్నాడు. సూపరు. తను కూడా సాధించాలనుకున్నది బిగ్ బాస్ జర్నీ, నాగార్జున గారికి కలవటం, బిగ్ బాస్లో జర్నీ అని అనుకున్నాడు. అంతకు మించి 100 రెట్లు సాధించాడు. బిగ్ బాస్ కప్పునే సొంతం చేసుకున్నాడు అనమాట. సో సూపరు. సో తను కూడా తన లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాడు ముందు అన్నది చూడాలి. సో కప్పు ఒక కారు, ఆ 50 lakhs అయినా అది వాల్యూ ఉన్న డైమండ్ నెక్లెస్. సో రైతులకి తను ఇచ్చిన మాట తనకు గుర్తుంది. కష్టాలు ఉన్న రైతులకి ప్రతి పైసా కూడా రైతులకే ఖర్చు పెడతాను 35 లక్షల నుంచి అని చెప్పాడు. కారు వాళ్ళ డాడీకి ఇస్తాను, సో డైమండ్ నెక్లెస్ వాళ్ళ మమ్మీకి ఇస్తా అన్నాడు. బాధ్యతలను కూడా మర్చిపోలేదు. సూపరు.
సో వీళ్ళందరిని చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. శివాజీ గారు ఎలిమినేషన్ అయినప్పుడు వాళ్ళ అబ్బాయి రిక్కి తన ఏడుపు అసలు అబ్బా నాకే కొంచెం అనిపించింది అనమాట. ఏంది ఎమోషనల్గా అనిపించింది. అబ్బాయి అసలు తీసుకోలేకపోయాడు. ఖచ్చితంగా మా నాన్న గెలుస్తాడు అనుకున్నాడు. సో స్టిల్ రిక్కీ మీ నాన్న తను మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశాడు. తను అభిమానించిన అభిమానులు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశాడు. ఇలాంటిది అసలు నేను స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దూరం వస్తారని. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దూరం వస్తారని. అన్ని ఆర్ట్స్ ఆ ఏజ్ ఎన్ని ఉన్నా సరే 50 years ఏజ్ ఉన్న చాలా ఆర్ట్స్ ఉన్న ఇదైనా కూడా అంత దూరం వచ్చారంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందే. సో విజయానికి అసలు తక్కువేం కాదు, ఆయన కూడా సాధించినట్టే. వీళ్ళందరూ ఎంతో కొంత సాధించినట్టు. అమర్ కోసం అయితే నాగార్జున గారు మాట అన్నారు వాళ్ళ మమ్మీతో, ఎంత మంచి బిడ్డను కన్నావమ్మా నువ్వు అన్నట్టు ఒక మాట అన్నారు. సో అంతకన్నా ఒక తల్లికి ఆనందం ఏముంటుంది గొప్ప. సో ఏదో సార్ పైకి వస్తే చాలా ఏదో అయితే చాలు అన్నట్టంటే అంతకు మించి ఎదుగుతాడమ్మా నీ కొడుకు అని చెప్పారు. ఒక తల్లికి అంతకన్నా ఆనందం ఉంటుందా? సో సూపర్గా చెప్పారు నాగార్జున గారు కూడా. సో బాగా అనిపించింది నాకు. తేజు కొద్దిగా ఫీల్ అయినా కూడా బట్ అమరు సాధించాడు. సో చాలామంది ప్రేక్షకుల అభిమానాలు గెలుచుకున్నాడు. రవితేజ గారితో సినిమా ఆఫర్ గెలుచుకున్నాడు. సో సూపర్. వీళ్ళందరూ ఏదో విధంగా సెటిల్ అయితే చాలు. ఇదే మన లాస్ట్ ఎపిసోడ్ రివ్యూ. నేను పాయింట్స్ రాసుకున్నాను కానీ సంభవం నేను క్యారీ అయిపోయాను అనమాట. సో ఏమేం జరిగింది, ఎవరెవరికి ఏమేం ప్రైజ్లు ఇచ్చారు ఎన్ని రాసుకున్నా, బట్ అవన్నీ అన్నెసరీ అనిపిస్తుంది రాసుకున్నవన్నీ. నాకు బిగ్ బాస్ గురించి చెప్తానే ఉండాలనిపిస్తూ ఉంటుంది వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి. సో అసలు బిగ్ బాస్ ఎలా స్టార్ట్ అయింది దగ్గర నుంచి ఇప్పుడు మనకు తెలుగు బిగ్ బాస్ ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ చూసినప్పుడు నాకు బిగ్ బాస్ ఎలా అనిపించింది, ఎంత చెత్తగా అనిపించింది. సో మన వాళ్ళు ఏం చేశారు, సీక్రెట్ టాస్క్లు ఎలా ఆడారు, సో చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. బట్ ఎలాగ కొంతమందికి వినాలనిపిస్తుంది, నాకు అలా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. వీ నీడ్ టు ఎండ్ సమ్వేర్ అనమాట. ఒక సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది కానీ బిగ్ బాస్ అవ్వదు, నా జర్నీ కూడా అవ్వదు. సో ఇలాగే మనం కనెక్ట్ అయి ఉందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, టచ్లో ఉందాం. సో ఖచ్చితంగా ఏదో ఒక వీడియోతో కనెక్షన్లోనే ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో 2 లింక్స్ ఉంటాయి, టాప్ వ్యూస్ది, ఆనందది. సో రెండిట్లో కుదిరితే ఫాలో అవ్వండి. సో అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. నేను చాలామందికి 3-4 రోజుల్లో చాలామందికి రిప్లై ఇచ్చాను, ఇంకా ఇస్తాను. సో ఇంక మనకు పెద్ద ఇదే ఉండదు కాబట్టి, ఖాళీనే కాబట్టి, అంటే వర్కౌట్ ఉంది. క్వాలిటీ ఆఫ్ టైం ఫ్యామిలీతో కన్నా ముందు నేను క్వాలిటీ ఆఫ్ టైం వర్క్తో స్పెండ్ చేయాలి, లేదంటే ఊడిపోయింది జాబు. అలా ఉంది పరిస్థితి. ముందు జాబ్ కోసం కూడా స్పెండ్ చేయాలి. బట్ స్టిల్ నేను చాలామందికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే పెండింగ్ రిక్వెస్ట్లు ఉన్నాయో వాళ్ళందరికీ రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉండండి ఏదైనా ఉంటే. సో అలాగే అప్డేట్స్ ఏమైనా ఉంటే ఓటీటీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. యూట్యూబ్లో కూడా వీడియోస్ చేసుకుందాం ఎక్కువ అప్డేట్స్ ఉంటే. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. మన జర్నీ అయితే మాత్రం ఆగదు, కంటిన్యూ అయ్యిద్ది. సక్సెస్కి కామాలే తప్పితే ఫుల్ స్టాప్లు ఉండవు. అలాగే బిగ్ బాస్కి కూడా అంతే, కామాలే తప్పితే ఫుల్ స్టాప్లు ఉండవు. సో ఇలాగే మన జర్నీని కంటిన్యూ చేద్దాం. కంటెస్టెంట్స్తో పాటు ఈ ఆనందం కూడా గుర్తుంచుకోండి. గుడ్ నైట్. బిగ్ బాస్ సీజన్ 7కి ఇదే ఫైనల్ ఎపిసోడ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.